ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని ఇంతవరకు ఓ శంకుస్థాపన జరగలేదు. ప్రాజెక్ట్‌కి ఆమోదం లేదు. ఓ ప్లానింగ్ నడుస్తోంది. ఈలోపే దాన్ని రచ్చ చేసేయాలి. ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గురు శిష్యులువి లేదా సహచరులు. ఇద్దరు మంచి దోస్తీలే. కానీ ఇరు రాష్ట్రాల ప్రజల్ని రెచ్చగొట్టాలి. ఇరు రాష్ట్రాల ప్రజలు సెంటిమెంట్లు రగిలించాలి. మళ్ళీ ఆనాటి ఆంధ్ర, తెలంగాణ గొడవల్ని సృష్టించాలి. తద్వారా రెగ్యులర్ సమస్యలు డైవర్ట్ అయిపోవాలి. ఆయన గ్యారంటీలు, ఈయనకి సంబంధించినటువంటి సూపర్ సిక్స్లు అన్నీ మర్చిపోవాలి. రగిలిపోవాల. ఇదేనా బనకచెర్ల వివాదం? అసలు ఏం కట్టారు? ఏదో బనకచెర్ల పూర్తయిపోతుంది అన్నట్టు ఇక్కడ స్టేట్మెంట్లో, ఆంధ్రాలో బనకచెర్ల కట్టేసేసి తెలంగాణకి నష్టం జరిగిపోతుంది అన్నట్టు తెలంగాణలో డ్రామాలు. అసలు తెలంగాణకి ఏంటి సంబంధం బనకచెర్లతో? ఇక్కడ పోలవరం దగ్గర నుంచి వాటర్ మిగిలిపోయి సముద్రంలోకి పోయేదాన్ని తీసుకెళ్ళి ఏడబోసుకుంటే నీకెందుకు? నీకేంది నష్టం? దాంట్లో ఏదో నష్టం జరిగిపోతుందని అక్కడ డ్రామాలు సృష్టించడం ఎందుకు? నీ పైన ఎవడన్నా వాటర్ ఆపి తీసుకుంటున్నాడా? నీది అయిపోయిన తర్వాత సముద్రంలో పారపోస్తున్నావు. నువ్వు పారపోసే నీళ్ళని తీసుకొచ్చి ఏడవాడుకుంటే నీకేం బాధ? మనిషివి కాదా? మానవత్వం లేదా? సముద్రంలో పారపోసే నీళ్ళతో 4 పంటలు పండితే మనం అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నామా? దాని గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడానికి నీ ప్రాజెక్టులకు సంబంధించి ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు కదా. పోనీ నీ ప్రాజెక్టులకు సంబంధించి ఏదన్నా ఉంటే కనుక నీ దగ్గరికి వచ్చే నీళ్ళని ఎవడన్నా లాక్కుంటే తప్పు పట్టాలి. నీ దగ్గరికి ఎవడు నీళ్లు లాగుతున్నాడు? అక్కడ నీ నీళ్ళు ఎవడో లాక్కోవట్లేదే. పోలవరం దగ్గరకు వచ్చి అంటే నీ దగ్గర వదిలేశాక పోలవరం దగ్గరకు వస్తాయి. పోలవరం దగ్గర కూడా అయిపోయాక మిగిలిన నీళ్లు సముద్రంలోకే పోతాయి. ఆ పోయే నీళ్ళని తీసుకుని బనకచెర్లకు చేస్తారా, లేకపోతే ఇంకో ఎత్తిపోతల పథకం చేస్తారా? నీకెందుకు ఇంక అందులో? అక్కడ ప్రజల్ని ఏదో తెలంగాణకు వస్తున్న నీళ్ళని లాగేసుకుంటున్నారని అక్కడ ప్రజల్ని మోసం చేస్తారు. అట్లాగే ఇక్కడ అసలు ఇంతవరకు అది 81,000 కోట్లు. ఇంతవరకు పోలవరానికి 50,000 కోట్ల ప్రాజెక్టుకి ఇప్పటికి 30 ఏళ్ళు పట్టింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఇప్పుడు పని జరుగుతుంది. అట్లాంటిది 81,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంబంధించి ఏం జరిగింది? కనీసం ఏదో రోజు ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాం. ఏదో జరిగిపోతుంది రాయలసీమకి అని చెప్పేసి ఓ భ్రమ కల్పించే ప్రయత్నం. రాయలసీమ ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఏదన్నా ఒక్కటి పూర్తి చేశారు ఇంతవరకు? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ పోతిరెడ్డిపాడు కడితే దానికి వ్యతిరేకంగా బెజవాడ బ్యారేజీ మీద ధర్నాలు ఎవరు చేశారు? పోతిరెడ్డిపాడు కట్టి ఆంధ్రాకి నష్టం చేకూరుస్తున్నారని. అప్పుడు ఉమ్మడి ఆంధ్రాలోనే ఉంది. తెలంగాణలో ఆందోళనలు ఎవరు చేశారు? ఇవన్నీ కళ్ళెదురకుండా చూడలేదా? అదే సందర్భంలో మిగతా ఏం పూర్తి చేసాం మనం ప్రాజెక్టులు? ఉన్నదానికి 500 కోట్లు 1000 కోట్ల రూపాయల ఖర్చులతో అయిపోయే ప్రాజెక్టులకే దిక్కులేదు. 81,000తో మేము కట్టేస్తున్నామని రోజు వీళ్ళు ప్రచారం. దాంతో రాయలసీమకి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ప్రచారం. ఇరు ప్రాంతాల ప్రజల్ని ఏమీ జరగని దాన్ని ఎప్పుడో జరుగుతుంది అనుకునేటటువంటి దాని గురించి ప్రచారాలు చేస్తూ చాలా తెలివిగా డ్రామా ఆడుతున్నారు. మొత్తం ఇష్యూస్ని డైవర్ట్ చేసేసి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి సెంటిమెంట్ తెలంగాణలో రగిలించాలా? అదే సమయంలో ఇక్కడేదో ఆంధ్రాకి నష్టం చేకూరుస్తున్న మేము పోరాడి సాధిస్తున్నామని ఇక్కడ బిల్డప్ ఇవ్వాలి. చివరికి అది కేంద్రం తలచుకుంటేనే సాధ్యమవుతుంది. నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా కేంద్రం కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అది కేంద్రానికి సరిగ్గా మనం ఇస్తే ఇది వాస్తవం. బట్ ఇరు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి 2 అధికార పక్షాలకు సంబంధించినటువంటి అవగాహన ప్రజలకి అవసరం.